తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్న వితంతు పింఛన్లను ఇవ్వకపోవడం చాలా బాధాకరం. తెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల వాగ్దానాల్లో వితంతులకు పింఛన్ను ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. గత ప్రభుత్వం కూడా 3 సంవత్సరాల నుండి తన ప్రభుత్వం ఇప్పుడు 5-6 సంవత్సరాల నుండి విడో పింఛన్లు రాక నానా అవస్థలు పడుతున్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఈ విడో పింఛన్లను మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. వికలాంగులకు ఇస్తున్నట్టు 4,016 రూపాయలను అదే మాదిరిగా కూడా వితంతులకు కూడా 4,016 రూపాయలు ఇవ్వాలి. పెరిగిన ధరలకు అనుకూలంగా చాలా ఇబ్బందులకు గురవుతారు కాబట్టి భర్తను కోల్పోయిన వితంతులకు ఈ 5 సంవత్సరాల నుంచి చాలా మందికి అప్లై చేసుకున్నా కానీ ఆన్లైన్లో అప్లై కావడం లేదు. దాన్ని ఆ వెబ్సైట్ను ఆన్ చేసి గత 5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న క్షేత్రస్థాయిలో అధికారులతో సర్వే చేయించి ఈ వితంతు పింఛన్ను ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ వితంతులకు ఒక పెద్ద అన్నగా దిక్కుగా మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి క్షేత్రస్థాయిలో సర్వే చేసి అర్హులైన వాళ్ళకి తప్పకుండా ఇవ్వాల్సిందిగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ మీరు ఈ 99 రోజుల ఇప్పుడు ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ఒక పథకాన్ని పెట్టిండ్రు. ఈ 99 రోజుల ప్రజాపాలన పథకంలో దీన్ని అమలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం.